టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను నియమించింది బీసీసీఐ. రాహుల్ ద్రవిడ్ టైం పూర్తి కావడంతో గంభీర్ ను నియమించింది. మరి టీమిండియాపై గౌతీ మార్క్ కనిపిస్తుందా? ప్లేయర్స్ మరింత అగ్రెసివ్ గా ఆడతారా? గౌతమ్ గంభీర్ ముందున్న సవాళ్లేంటి? అంతా అనుకున్నదే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు భారత క్రికెట్ టీం బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగిసింది. దీంతో గంభీర్ వైపు మొగ్గు చూపింది బీసీసీఐ. త్వరలో శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ నుంచి గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకుంటాడు. గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసింది. ఈ రేసులో గౌతమ్ గంభీర్ ఫ్రంట్ రన్నర్ గా నిలిచాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం, ఐపీఎల్లో తాను మెంటార్గా ఉంటున్న కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టడం ప్లస్ పాయింట్స్ అయ్యాయి. దీంతో డబ్ల్యూవీ రామన్ కంటే గంభీర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. అభిషేక్ నాయర్ను బ్యాటింగ్ కోచ్గా, వినయ్ కుమార్ను బౌలింగ్ కోచ్గా నియమించాలని గౌతమ్ గంభీర్ కోరాడు. ఈ డిమాండ్కు బీసీసీఐ ఓకే చెప్పింది. గతంలోనే సపోర్ట్ స్టాఫ్ విషయంలో బీసీసీఐకి కండిషన్స్ పెట్టాడు గంభీర్. అవన్నీ ఓకే అన్న తర్వాతే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చాడు. కోచ్గా గౌతమ్ గంభీర్కు ఎలాంటి అనుభవం లేదు. కానీ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉన్న గంభీర్ ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గానే కాకుండా మెంటార్గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్గా గంభీర్ది కీలక పాత్ర. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దూకుడు ఫార్ములాతో జట్టును సిద్ధం చేయడంలో గంభీర్ నేర్పరి. ఇక ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్, 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటార్గా ఉన్నాడు. గంభీర్ డైరెక్షన్లోనే 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. హెడ్ కోచ్గా నియమించడం ఆలస్యం, తన లక్ష్యాలేంటో స్పష్టంగా చెప్పేశాడు గౌతమ్ గంభీర్. భారతదేశమే తన గుర్తింపు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. దానికోసం టీమిండియాతో కలిసి సాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు. 140 కోట్ల మంది కలలను బ్లూ జెర్సీ ధరించి భారత జట్టు మోస్తూ ఉంటుంది. సాయశక్తులా ప్రయత్నించి ఆ కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తానని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. గౌతమ్ గంభీర్ లాంటి డైనమిక్ కోచ్ ఆధ్వర్యంలో భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.